వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇది ప్రతిపక్షం అనే ఒక వార్తాపత్రికల్లో వచ్చింది. గ్రామాల్లో శివాజీ విగ్రహాలు, దేశభక్తి ముసుగులో హిందూ కాషాయీకరణం. శివాజీ విగ్రహాన్ని చూస్తుంటే ఒక్కొక్కలలో వణుకు పుడుతోంది. ఎంతలా అంటే తప్పు చేసిన వాళ్ళు, ధర్మద్రోహం చేసిన వాళ్ళు గడగడ వణికిపోయేంతలా. మీరు గమనిస్తున్నారా? రోజులు మారాయి. హిందువులు స్పందించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని కేవలం ఒక వర్గానికి మాత్రమే వెనుకొసుకొచ్చే వీర సెక్యులర్ పోస్టులపై హిందువులు కామెంట్స్ లో తమ భావాలను మొహమాటం లేకుండా ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు. ఇలా వ్యక్తపరిచే వాళ్ళలో మహిళలు కూడా ఉండడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. హిందువుల మనుగడ, ఆచారాలు, హక్కులు సెక్యులర్ తాకట్టుకు గురి అవుతున్న ఈ మూఢ సెక్యులరిస్టుల మీద హిందువులు తిరుగుబాటు మెల్లగా మొదలైంది. కేవలం ఒక కోవాబన్ను సంఘటన మీద డజన్ల కొద్దీ పోస్టు పెట్టిన సెక్యులర్ మేధావులు ఆ అంశాన్ని దేశవ్యాప్త అంశం క్రింద మార్చి హిందూ సంఘటనపై దుమ్మెత్తిపోశారు. అదే సెక్యులర్ ముఠ బీబీ నాంచారమ్మ వంటి కట్టుకథలు తీసుకువచ్చి నిజంగా జరుగుతున్న వందల లవ్ జిహాద్ కేసులను హిందూ సంస్థల కుట్ర కింద తీసిపారేస్తూ ఆ దుర్మార్గపు వెధవలను వెనకేసుకు వస్తూ వారికి మరింత నైతిక మద్దతిస్తున్నారు. ఇంకో ఎర్రనాయన గ్రామాల్లో శివాజీ విగ్రహాలు, దేశభక్తి ముసుగులో హిందూ కాశీకరణ అంటూ ఒక పెద్ద వ్యాసమే రాసిండు. పచ్చగా ఉన్నప్పుడు విప్లవం పేరుతో గ్రామాన పెద్ద ఎర్ర విప్లవ స్తూపాలు కట్టినప్పుడు ఇలా అనిపించలేదా? అప్పుడు అది ఎర్రీకరణ అని. ఏం హిందూ శౌర్యానికి ప్రతీక అయిన హిందూ రాజు శివాజీ విగ్రహం పెడితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడితే వీరికి వచ్చిన నొప్పేంటి? శివాజీ విగ్రహాలు ఈ దేశంలో కాక చైనా, పాకిస్తాన్ లో పెట్టాలా? జనాభాతో సంబంధం లేకుండా వీధికొకటి చర్చీలు లేస్తున్నప్పుడు క్రైస్తవీకరణ అనే మాట వినబడదు. ఎక్కడికక్కడ ఒక దిమ్మ కట్టేసి ఆకుపచ్చ గుడ్డ కప్పేసి ఆక్రమిస్తున్నప్పుడు ఇస్లామీకరణ అని అనిపించదు ఈ ఎర్రోళ్ళకి. అదేంటో ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు ఏం చేసినా తప్పే, ప్రతిదానికి ఎందుకు వచ్చిన గొడవ అని ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా ఉన్న సాధారణ హిందువులు కూడా మీరు సెక్యులర్ ముసుగులో కేవలం హిందువులపై దాడి చేస్తూ ఉండడం గమనించారు. అందుకే గట్టిగా స్పందిస్తున్నారు. నిజంగా భారతీయ సర్వమత సమాభావన అని పూర్తిగా నమ్మే హిందువులు కూడా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అంటే లోపం ఎక్కడ ఉందో ఆత్మవిమర్శన చేసుకోండి. మీ పాత రోజులు మారిపోయాయి. గతంలో లాగా ప్రతిదానికి హిందూ సంస్థలను తిడితే ఉపయోగం లేదు. అటువైపు నుంచి కూడా ధీటుగా సమాధానాలు వస్తాయి. మర్చిపోకండి, తస్మత్ జాగ్రత్త. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.